సమయంలో మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగం ఒకసారి గమనిద్దామండి. కీర్తన గ్రంథం నుండి 130వ సంకీర్తన 7వ వచనం, అలాగే పాత నిబంధన పాఠ్యభాగం నుండి లేవియ కాండము 27వ అధ్యాయం 28 నుంచి 37వ వచనం వరకు, సువార్త పాఠ్యభాగం నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు మనకి ఇవ్వడం జరిగింది. ఈ రాత్రికాల సమయంలో మనకి ఇవ్వబడిన అంశం ఏంటంటే పరిపూర్ణ సంతోషం. పరిపూర్ణ సంతోషం అంటే ఏంటి? పరిపూర్ణ సంతోషం, పరిపూర్ణ సంతోషం, పరిపూర్ణ సంతోషం. ఓకే, ఈ పరిపూర్ణ సంతోషం అనేది దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడు? మనం ఎప్పుడు కలిగి ఉంటాం? మనం ఏం చేస్తే ఈ పరిపూర్ణ సంతోషాన్ని మనం పొందుకుంటామో అనే విషయాన్ని తెలియజేయడం కొరకే ఈ రాత్రికాల సమయంలో మనకు ఈ లేఖన భాగాలు మనకు ఇవ్వడం జరిగాయి. మనం చదవబడిన సువార్త భాగంలో మనం గమనించినప్పుడు పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో 24వ వచనంలో యేసు ప్రభు శిష్యులకి ఒక మాటను తెలియజేస్తున్నాడు. చదువుతారండి. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకను. చాలండి. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకను. దానికి ముందుగా ఒక మాట రాయబడుతుంది, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరకను. పరిపూర్ణమగినట్లు అనే మాటను ప్రభు ఉపయోగిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వచ్చినంత వరకు, యేసుప్రభు రానంత వరకు ఒక చరిత్ర అండి. యేసుప్రభు వచ్చిన తర్వాత అన్నీ మారిపోవాల్సిందే. దుఃఖం ఉన్న జీవితంలో సంతోషం రావాల్సిందే, కన్నీరు ఉన్న జీవితంలో ఆనందం రావాల్సిందే, ఒంటరితనం ఉన్న జీవితంలో దేవుడు తోడుగా ఉండాల్సిందే. అందుకని దేవుడు తన కుమారుడిని ఈ లోకంలో మన ఎదుగు ఆయన పంపుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, యేసుప్రభు అంటున్నాడు, నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతాను అని గత రాత్రి కాల సమయంలో మనం విన్నాం. పాఠ్యభాగంలో దేవుడు శిష్యులకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నప్పుడు 20వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ, ప్రలాపిస్తారంట కానీ లోకం అంట సంతోషిస్తుందంట. లోకం ఏముంటుందండి? శరీరాశ ఉంటుంది, జ్ఞాపరాశ ఉంటుంది, జీవపడమం ఉంటుంది. ఈ మూడు ఎక్కడ ఉంటాయి? లోకంలో ఉంటుంది. మనలో లోకం ఉంటే ఖచ్చితంగా మనలో ఏముంటుందండి? దుఃఖం అనేది ఉంటుంది, విలాపం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభువు శిష్యులకు చెప్తున్న మాట ఏమిటంటే, అది ఈ లోక సంబంధమైన విలాపం కాదు, ఈ లోక సంబంధమైన ప్రలాపం కాదు, అలాగే ఈ లోక సంబంధమైన దుఃఖం కూడా కాదు. ప్రభు ఇంకొక మాట అంటున్నాడు, మీ దుఃఖం సంతోషమోగని అంటున్నాడు. ఈ సంతోషము ఈ లోక సంబంధమైన సంతోషం కూడా కాదు. ప్రియమైన సంగమా, మనము ఎప్పుడు విలపిస్తామంటే, ఎప్పుడు ప్రలాపిస్తామంటే, ప్రియమైన సంగమా, క్రీస్తు మన నుండి వేరైనప్పుడు, క్రీస్తు మన ప్రేమను మనం కోల్పోయినప్పుడు, క్రీస్తు యొక్క సాన్నిహిత్యాన్ని నుండి మనం దూరంగా వెళ్ళిపోయినప్పుడు, ఒక పాపి రక్షించబడిన వ్యక్తి పాపం చేసి దేవుని సన్నిధానం నుండి వెళ్ళిపోతే ఆ వ్యక్తికి దేవుని ప్రేమ ఏంటో, దాని విలువ ఏంటో తెలుస్తుంది. దానికి ఉదాహరణ మనము దావీదుని తీసుకోవచ్చు. దావీదు దేవుని ప్రేమ నుండి దూరం అయిపోయాడు, చేయకూడని తప్పు చేశాడు, ఇప్పుడు దేవుని సన్నిధానాన్ని కోల్పోతూ ఉన్నాడు. వాస్తవం ఏంటంటే, దేవుడు దావీదుని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే దావీదు నటిస్తూ ఉన్నాడు, నాకు ఏమి తెలియదు, దేవుడు చూడలేదు అన్నాడు. దేవుడు కూడా నన్ను అడగలేదు, దేవుడు మర్చిపోయాడు అని అనుకుంటూ ఉన్నాడు. దావీదు అనుకునే దేవుడి సన్నిధానంలో నటిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, కానీ దేవుడు ఆ పాపాన్ని బహిరంగంగా పరుస్తూ ఉన్నాడు. మన దేవుడు ఏం చేస్తే తెలుసండి, మన దాచిన పాపాన్ని ఓపెన్ చేసేస్తాడు. అందరూ ఎదురుకుండా కూడా, అందరూ ఎదురుకుండా ఏదైతే రహస్యంగా దాచుకుంటావో దాన్ని తీసేలా బయట పెడతాడు. ఎందుకో తెలుసా? చేసింది తప్పు కాబట్టి. ఆ తప్పిదాన్ని మనము ఒప్పుకోవాలి. ప్రియమైన సంగమా, ప్రభువు ఎందుకు ఇటువంటి పరిస్థితిని దావీదు తీస్తున్నాడంటే, పశ్చాత్తాపపడాలి, క్రమశిక్షణలోనికి రావాలి, దేవుని ప్రేమలోనికి మరలా ఆ వ్యక్తి రావాలి. ఈరోజు నేను రక్షించబడ్డానని చెప్పి మరలా పాపం చేసి
నేను మళ్ళా దేవుని సంఘానికి దూరం అయిపోయి అందరి ముందు నేను ఇదే రీతిగా నేను మాట్లాడుతూ దేవుని మాట్లాడుతూ ఉంటే అది నటన అవుతుంది. దేవుడు నన్ను అంగీకరిస్తాడా? ప్రియమైన సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరినీ అదే ప్రశ్న ఆయన వేస్తూ ఉన్నాడు. చదవబడిన ఇక 27వ అధ్యాయంలో లేవి కాండాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది. కేరేం అనే పదాన్ని ఈ హెబ్రీ భాషలో బైబిల్లో ఉపయోగించబడుతుంది. ఒక పదము సమస్తమైన భావాన్ని కూడా మార్చివేస్తుంది. ప్రియమైన సంగమా, హీబ్రూ బైబిల్ని మనం చదువుతున్న సందర్భంలో ఆ యొక్క భాషా పదాలని మనము గమనించి చదువుతూ ఉంటే అర్థం అనేది మారిపోతూ ఉంటుంది. లేవి కాండంలో 27వ అధ్యాయంలో చివరి అధ్యాయం అది. ఆ చివరి అధ్యాయంలో ప్రభువు తన సేవకుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని విషయాలను ఆయన తెలియజేస్తున్నాడు. 28 నుంచి 37వ వచనం వరకు ఈ భాగంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే 27వ వచనంలో చదువుతారండి ఒకసారి. 28వ వచనం అయితే మనుషులలో కానీ జంతువులలో కానీ స్వాస్థ్యమైన పొలములలో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపనూకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధమగును. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధమవుతుందంట. ఈరోజు నువ్వు నీ ఇంట్లో ఏదో ఉంది సంథింగ్, అది తీసుకొచ్చి నువ్వు ప్రతిష్ఠిస్తున్నావు, వేలం పాటకు తీసుకొస్తున్నావు. ఎందుకు తీసుకొస్తున్నావు? అది నువ్వు దేవుడి కొరకు ప్రతిష్ఠించి తీసుకొని వస్తున్నావు. దేవుడి కొరకండి సంథింగ్ ఏదో ఒక మైక్ ఇవ్వాలనుకుంటున్నావు, లేకపోతే ఫోన్ ఇవ్వాలనుకున్నావు దేవుడికి, లేకపోతే ఒక ఈక్వలైజర్ ఇవ్వాలనుకుంటున్నావు, స్పీకర్స్ ఇవ్వాలనుకుంటున్నావు, లైట్ ఇవ్వాలనుకుంటున్నావు. ఇవన్నీ కూడా నువ్వు దేవునికి ఇవ్వాలనుకుంటున్నావు. ఇవన్నీ కూడా ప్రతిష్ఠించబడినవి, నువ్వు ప్రతిష్ఠిస్తూ ఉన్నావు దేవుని సన్నిధానంలో. ప్రభువా, ఇవి నీవి, నీ కొరకు ఇవి వాడబడాలి అని. అయితే ఇక్కడ చదువుతూ ఉన్న సందర్భంలో మనకి ఇక్కడ ఏమంటాడంటే జంతువులలో కానీ పొలంలో కానీ తనకు కలిగిన వాటిలో దేనినైనా ఒకరు యెహోవాకు ప్రతిష్ఠించినలా ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు. జంతువులు కానీ పొలాన్ని కానీ. ప్రియమైన సంగమా, దేనినైనా మనం యెహోవాకు ప్రతిష్ఠిస్తే ఇది దేవుడిది అంటే అన్నిటికీ కూడా దేవుడే. మనిషి కూడా అంతే, ఇది దేవుడి. ఈ వ్యక్తి దేవుని సంబంధి అని నువ్వు అనుకున్నావు అని అంటే ఇంకా ఎన్నటికీ ఆ వ్యక్తి దేవుని సంబంధే. నువ్వు ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవడానికి నీకు అధికారం ఉండదు. నీ నోటి నుండి ఏదైతే నువ్వు చెప్పావో, ఏదైతే బయటకు వచ్చిందో అది నువ్వు ఖచ్చితంగా నువ్వు నెరవేర్చేయాల్సిందే. ప్రతిష్ఠించబడిన దేవుడు ఇది ఎన్నటికీ కూడా నీది కాదు. ఈ భాగంలో దేవుడు అంటున్నాడు, యెహోవాకు ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపనూకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధంగా ఉండను. ఇప్పుడు జంతువులు ప్రతిష్ఠించారనుకోండి, వాటిని ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో వధించాలి. దేవునికి అవి అర్పణగా అర్పించబడాలి. అది ప్రతిష్ట అంటే. నువ్వు ఒక గొర్రెను మేకను తీసుకుని వస్తున్నావు, అవి దేవుని సన్నిధానంలో బలిపీఠం మీద దేవునికి బలిగా అవి అర్పించబడాలి. ప్రియమైన సంగమా, ఇప్పుడు వాటిని తిరిగి తీసుకోవడానికి నీకు ఎటువంటి అధికారం కూడా నీకు ఉండదు. ప్రియమైన సంఘం, దేవుడు అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే ఈ భాగాన్ని చదివే క్రమంలోనే ఈ కేరేం అనే మాట మనకు ఉపయోగించబడుతుంది. కేరేం అంటే ప్రతిష్ఠించబడినది అని అర్థం వస్తుంది. కానీ ఇదే మాటను యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుతుంటే వేరే అర్థంలో అది ఉపయోగించబడుతుంది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదువుతారండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు యెరికో పట్టణాన్ని నాశనం చేయమన్న సందర్భంలో ఈ మాట పలకబడుతుంది. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన ఏమంటండి? ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడిను. ఈ పదానికి ఇక్కడ కేరేం అనే పదం వాడబడింది. లేవి కాండం 27వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న 28వ వచనంలో ప్రతిష్ఠ అనే పదానికి కూడా సేమ్ పదం అక్కడ ఉపయోగించబడుతూ ఉంది. ప్రియమైన సంగమా, యెరికో పట్టణంలో ఉన్న సమస్తాన్ని దేవుడు శపిస్తూ ఉన్నాడు, ఆ పట్టణాన్ని శపిస్తూ ఉన్నాడు. కానీ ఆ పట్టణంలో ఉన్న రాహాబును మాత్రం, ఆమె కుటుంబాన్ని మాత్రం దేవుడు ఏమీ చేయొద్దని చెప్తున్నాడు. 18వ వచనం చదువుదాము. శపింపబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకొని ఎడల
ఏమవుతారంట? మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలనకు శాపం తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఇప్పుడు ఒక పట్టణం అనేది శపించకూడదు అంటే జీవం గల దేవుడు దాన్ని శపించాడు, నువ్వు దాన్ని నిర్మూలించాల్సిందే. ఆ పట్టణాన్ని నువ్వు తగలబెట్టాలి. ఆ పట్టణంలో జీవం గల ప్రతి దాన్ని కూడా నువ్వు నిర్మూలించాలి, ఖడ్గంతో వధించాలి. దేవుడు అది చెప్పింది ఎరుకో పట్టణాన్ని గురించి. ప్రియమైన సంగమా, ఇప్పుడు దేవుడు ఈ కేరేం అనే పదాన్ని అక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిష్ఠితమైన వస్తువు ఉంటుంది, అది దేవుడికి ఇచ్చింది, అది ఎన్నడూ కూడా నీది కాదు. ఇది నాది అని చెప్పి నువ్వు తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి నీకు రైట్ లేదు. అది ఆశీర్వాదం వెంబడి శాపం కూడా ఉంటుంది, ఆశీర్వాదం వెంబడి మరణం కూడా ఉంటుంది, జీవం వెంబడి నరకం కూడా ఉంటుంది. ఈ రెండు విషయాలు మనం జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి ఇచ్చే వస్తువు విషయంలో కానీ నువ్వు సమర్పించుకుంటావు కదా, నీ బిడ్డల్ని ప్రభా, ఈ బిడ్డలు నీ సేవే ప్రభా అంటావు. చివరి కొంచెడికి ఏమవుతుంది? నా కొడుకు ఉద్యోగం చెయ్యాలి, ఉద్యోగం చేసుకుంటూ పరిచర్య చెయ్యాలి. దేవుడు అంగీకరిస్తాడా? ఏమని చెప్తుంది బైబిల్? ఒక్కసారి నీ నోటి మాట అది బయటకు వచ్చిందంటే అది ఎన్నటికీ కూడా దేవుడిదే, నీది ఎన్నడూ కూడా కాదు. దేవుడి రాత్రికాల సమయంలో ఏం చెప్తున్నాడంటే, ఒక్కసారి ప్రతిష్ఠితి ఏ విధంగా ఉంది అని దేవుడు పరిశీలించుకోమంటున్నాడు. ఇక్కడ జంతువుల గురించి కానీ భూమి గురించి కానీ అక్కడ దేవుడు మాట్లాడడం లేదు. కానీ ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్న ఒక అంశం ఏంటంటే, నీ హృదయం ఏ రీతిగా ఉంది ఈ రాత్రికాల సమయంలో జీవం గల దేవుడి సన్నిధిలో ఏ రీతిగా నీ హృదయము దేవుడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రతిష్ఠించుకుని ఉంటావు, నేను ప్రతిష్ఠించబడ్డాను అని చెప్తావు. ప్రతిష్ఠించబడ్డానికి ఏమవుతుంది? నువ్వు ప్రతిష్ఠించబడతావు, ప్రతిష్ఠించబడాలి. నువ్వు బాప్తిస్మం తీసుకునేది ఎందుకు? పెళ్లి కొరకు అయితే అది బాప్తిస్మం అవ్వదు. అది ప్రియమైన సంగమా, బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటావు? నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటున్నావు, ప్రతిష్ఠించుకుంటున్నావు అన్న సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవునికి ప్రతిష్ఠితలోనికి నువ్వు వస్తున్నావు, మరలా నీ గత జీవితానికి నువ్వు వెళ్ళకూడదు. ప్రతి నెల నువ్వు ఏం చేస్తున్నావు? ప్రభు రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నావు, ప్రభు దేహాన్ని తీసుకుంటున్నావు. దాని అర్థం ఏంటి? నేను క్రీస్తు రక్తంలో కడగబడుతూ ఉన్నాను, క్రీస్తు నా పాపములను క్షమిస్తూ ఉన్నాడు. నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన కల్వరి గిరిలో తన ప్రాణాన్ని పెట్టాడు అని చెప్పి నువ్వు విశ్వసిస్తున్నావు, అంగీకరిస్తున్నావు. నువ్వు ఎందుకు ప్రభు రక్తాన్ని ధ్యానం చేసుకుంటున్నావు అంటే నువ్వు ప్రతిష్ఠించబడ్డావు కాబట్టి. అది అతి పరిశుద్ధమైనది. ఆ అతి పరిశుద్ధమైన ఆహారాన్ని, అతి పరిశుద్ధమైన ఆయన యొక్క పానీయాన్ని, రక్తాన్ని, దేహాన్ని ముట్టాలి అని అంటే నీ జీవితం ఎలా ఉండాలి? ప్రతిష్ఠించబడి ఉండాలి. ఒక అనామకులుగా మనం తీసుకుంటూ ఉన్నామా? ఈ ఇంట్లో మనం ప్రశ్నించుకోవాలి. తీసుకోకపోయినా శ్రమ నీకు అనామకంగా ఒక పాప హృదయంతో లేకపోతే తెలియని రీతిలో తీసుకున్నా అది కూడా తప్పే అవుతుంది. నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. ప్రభా, నన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను తండ్రి, నీ కొరకు బ్రతికే మనసు నాకు ఈ తండ్రి. ప్రభా, నా హృదయంలో ఉన్న మలినాన్ని తీసివేయి ప్రభా అని అడగాలి. ఇక్కడ శాపగ్రస్తమైన పదం అనేది ఎందుకు ఉపయోగించబడుతుంది? దేవుడు ఎరుకో పట్టణానికి ఆ పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడు? ఎరుకోని ప్రతిష్ఠిస్తూ ఉన్నారు దేవుడికి. ఎందుకో తెలుసా? అది దేవుడికి అర్పణగా నాశనం చేయడానికి. ఈరోజు నీ జీవితంలో, నీ హృదయంలో ఏ పాపం దాగి ఉంది, ఈరోజు దాన్ని నువ్వు దేవుడికి ఒక అర్పణగా దాన్ని నాశనం చేసే. ప్రభా, నా హృదయంలో నుండి ఈ పాప స్వభావాన్ని, ఈ చెడు ఆలోచనలు, ఈ చెడు అలవాట్లను, వ్యసనాలని ఈ రాత్రి ప్రభా నేను ఎరుకో పట్టణంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా వాటిని నాశనం చేశారో నేను కూడా ప్రభా నా హృదయంలో నుండి వాటిని తీసి ప్రభా నాశనం చేస్తున్నాను. నా హృదయంలో ఉన్న పాపాన్ని ప్రభా, దాచబడిన పాపాన్ని, నేను దాచుకున్న పాపాన్ని ప్రభా, దాన్ని అంతటిని బయటకు తీసి దాన్ని ప్రభా నీ అగ్నితో కాల్చివేస్తున్నాను తండ్రి అని రాత్రికాల సమయంలో దేవుడు చెప్పమని ఈరోజు మనకి ఈ అంశం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిష్ఠిత, సంపూర్ణ ప్రతిష్ఠిత కావాలి మనకి, సంపూర్ణ ప్రతిష్ఠిత కావాలి. దేవుడు మన నుండి ఎదురు చూసేది ఏంటి తెలుసా? అసంపూర్ణత కాదు, సంపూర్ణత కావాలి. సంపూర్ణత లేకుండా నువ్వు దేవుని సన్నిధానానికి ఏ రీతిగా నువ్వు చేరుకోగలుగుతావు? ఈరోజు నువ్వు బయట ఎవరికి వస్తూ ఉన్నావు, ఎవరినో బండ గోతులు తింటావు దేవుని ఆలయంలోనికి వచ్చి. అలాగే కల్వరిగిరి చేరు మనసు అని మాట ఎంత బాగా పడతాం. మృదువైన స్వరంతో మనం పాడతాం. బయట మన సహోదరుని విమర్శిస్తాం, బయట మన సహోదరుని వెళ్ళేసి చూపుతూ ఉంటాం. ప్రియమైన సంగమా, ఇన్ని అలవాట్లు శాపగ్రస్తం అనేవి మన హృదయంలో ఉంటాయి, మన మనసులో ఉంటాయి, మన తలంపుల్లో ఉంటాయి. వాటిని ఉంచుకొని నేను ప్రదర్శించ
ప్రతిష్ఠించబడిన దాన్ని, ప్రతిష్ఠించబడిన వాడిని మనం ఎలా చెప్పగలుగుతాం? ఈ రాత్రికాల సమయంలో దేవుడు దాన్ని మన ముందు ఉంచుతున్నాడు. ఒక ప్రశ్నగా దీన్ని తీసేసుకోమంటున్నాడు. ఎరుకు పట్టణంలో ఆ శాపగ్రస్తమైన దాన్ని ఏ రీతిగా ప్రజలు తగలబెట్టారో ఈరోజు నీ జీవితంలో ఉన్న ఆ హేయమైన దానిని, దేవుడు అసహించుకునే దానిని తీసి బయటపడలేమని చెప్తున్నాడు దేవుడు. నీలో ఉన్న పాపాన్ని, దాచుకున్న పాపాన్ని ప్రభు దాన్ని తీసి అగ్నితో కాల్చివేయమని ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాడు. ప్రతిష్ఠిత అంటే సంపూర్ణంగా ఉండాలంటున్నాడు. సంపూర్ణత కావాలి, సంపూర్ణత కావాలి. మనం మంచిగా బైబిల్ చదివి, మంచిగా పాడబాడి, మనం ఉన్నంత మాత్రాన నేను ఆ రీతిగా ఉండి నాలో ప్రతిష్ఠిత లేకపోతే నేను ఒక వేషధారిగా ఉండిపోతారు. దేవుడు నా ముఖం మీద ఉమ్మేస్తాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సంగమా, ప్రభు ఈ రాత్రి ఈ ప్రశ్నను నీ ముందు ఉంచుతున్నాడు. పాత నిబంధన పాఠ్యభాగం ద్వారా సంపూర్ణత కావాలంటున్నాడు. నీ హృదయంలో సంపూర్ణత కావాలి. లింక్లో మనం ఊరికి వచ్చి వెళ్ళిపోతున్నామా? మనము వెనకాలన్న 2 కళలు మనం ఎప్పుడైనా చూస్తున్నామా, గమనిస్తూ ఉన్నామా? ఆ 2 కళలు దేనికి సాదృశ్యంగా ఉంది? తెగిపోయిన దైవ మానవాళికి సంబంధానికి సాదృశ్యంగా ఉంది. దేవుడి కుమారుడు ఆయన శిలువ మీద వేలాడి నిన్ను దేవునికి మరలా ఆయన సంబంధాన్ని కలుపుతూ ఉన్నాడు. నీ చేయిని ఆయన ఏం చేస్తున్నాడు? ఇలా కలుపుతున్నాడు. మధ్యవర్తిగా ఉంటున్నాడు. సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారుడు అనబడతారంట. ఆయన దేవుని కుమారుడు కాబట్టి శిలువ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? సమాధానపరుస్తూ ఉన్నాడు. ఆ సంగతిని నువ్వు మర్చిపోయి వేషధారిగా నీ హృదయంలో ఉంటూ ఉన్నావా? దేవునికి సన్నిధానంలో ఈ రాత్రికాల సమయంలో ఆ స్థితి నీలో ఉంటే తీసి బయట పారవేసి అగ్నితో కాల్చే నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవుని కొరకు ప్రతిష్ఠించమని పాత్ర పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం మనం చూస్తే 130వ సంకీర్తన చూద్దాం. 130వ సంకీర్తనలో కీర్తనకారుడు ఒక ప్రార్థన చేస్తున్నాడండి. కీర్తనకారుడు ఆ ప్రార్థనను మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, మార్టిన్ లూథర్ దీనికి ఒక మంచి పేరు పెట్టాడండి. మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, ఏ ప్రాపర్ మాస్టర్ అండ్ డాక్టర్ ఆఫ్ స్క్రిప్చర్ అని అన్నాడు. ఏ ప్రాపర్ మాస్టర్ అండ్ డాక్టర్ ఆఫ్ స్క్రిప్చర్ అన్నాడు. దీని అర్థం ఏంటంటే, సువార్తకి బేసిక్స్ ఉంటాయండి, ఫండమెంటల్ ట్రూత్స్ అని అంటారు. సత్యం ఉంటుంది, పునాది ఉంటుంది. ఒక పునాది ఉంటుంది సువార్తకి. ఆ పునాది ఏంటి? నీకు ఒక సత్యాన్ని తెలియజేస్తుంది, నీకు ఒక మార్గాన్ని తెలియజేస్తుంది. సువార్త ఏం చెప్తుంది? నువ్వు పాపివని చెప్తుంది. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన కుమారుడు శిలువ మీద చూపిన ప్రేమ ద్వారా, ఆ కృప ద్వారా, ఆయన రక్తమే కదా మనకి కృపా విమోచనము, దయా సంకల్పం అంటాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో. ఆయన దయా సంకల్పం అంటారు. ఆ మాటలు పౌలు వివరించలేక అలా రాస్తూ ఉన్నాడు. మహా దయా సంకల్పము, కృపాబాహుల్యం అని అంటూ ఉంటాడు. అవే మాటలు, దేవుడి దయా కనికరము, ఇవే మాటల్ని తను ఇంకా ఎన్ని పదాలతో వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమం, దేవుడు మనకి ఇస్తున్న ఆయన యొక్క భాగ్యాన్ని మనల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది సువార్త. మనం పాపులము అయితే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమని అనుగ్రహిస్తున్నాడు? తన కుమారుడి ద్వారా కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆ కృపను మనం ఎప్పుడైతే మనం పొందుకుంటామో మనం ఏం చేస్తాం? ప్రభువా, నీ కుమారుడు రక్తం ద్వారా మా పాపములను నువ్వు కడిగినందుకే, మా పాపములను నువ్వు క్షమించినందుకే ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అనే మాట రక్షించబడిన ఒక పాపి హృదయంలో నుండి రావాలి. మార్టిన్ లూథర్ గారు అదే చెప్తున్నాడు. ప్రియమైన సంగమం, ఈ కీర్తన చదువుతున్న సందర్భంలో 130వ కీర్తనలో మొదటి 3 వచనాలు ఏమనంటుందంటే, ఒక వ్యక్తి, ఒక కీర్తనకారుడు మొర్ర పెడుతూ ఉన్నాడు. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెడుతున్నాను. అగాధ స్థలము అనేది పాప జీవితం అయి ఉండొచ్చు, మనం పడిపోయిన స్థలం అయి ఉండొచ్చు, మన వ్యాధి బాధలు అయి ఉండొచ్చు, మనం అనుభవించే నరక వేదన అయి ఉండొచ్చు, మన అప్పులు అయి ఉండొచ్చు. నీ హృదయంలో నలుగుడు ఉండదు. అది ఏదైనా చెప్తున్నాను. ప్రియమైన సంగమా, ఎందుకు వందనాలు చెల్లిస్తామంటే, ఒకటి, దేవుడు మన ఏడగా చూపిన ప్రేమ. అది ఎలా చూపుతున్నాడు? శిలువ మీద ఆయన తన కుమారుని బలి అర్పిస్తున్నాడు. ఎవరు అర్పిస్తారండి? ఒక కుమారుడిని నీ కొరకు, నా కొరకు ఎవరు అర్పిస్తారు? మన పాపం వరకు దేవుడు తన కుమారుని అర్పిస్తున్నాడు. నీకు బదులుగా, నాకు బదులుగా దేవుడు తన కుమారుడిని అక్కడ బలి అర్పిస్తున్నాడు. ఆ బలియాగం వల్ల మనం ఈరోజు నువ్వు నేను ఇక్కడ నిలబడి దేవునికి ప్రీతి ప్రార్థనగా మనం ఉండగలుగుతూ ఉన్నాం. అర్హులంగా ఉండగలుగుతున్నాం. అయోగ్యులం మనము.
కానీ క్రీస్తు రక్తం మనకి ఏం చేస్తుంది? యోగ్యత నుంచి మనం నిలబెడుతూ ఉంది. అందుకే మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. ఈ కీర్తన కూడా అలాగే ఉంది. ఇక్కడ యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొర్ర పెడుచున్నాను, ప్రభువా నా మొర్రను నువ్వు విను తండ్రి అంటూ ఉన్నాడు. ఈ మొర్ర ప్రియమైన సంగమా, మన మొర్ర దేవుడి సన్నిధికి చేరాలి. మనం అనుకుంటాం పలానా వాళ్ళతో ప్రార్థన చేయించుకోవాలి, పలానా సేవకులకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలి అనుకుంటాం. కానీ నీ హృదయంలో వచ్చే కేక ఉంటుంది చూసావా, ఆ కేక దేవుడు వింటాడు. ఈ లోకం ఆ కేక నేను అర్థం చేసుకోదు. ఈ లోకం నిన్ను హేళన చేస్తుందేమో, నేను చూసి నవ్వుతుందేమో నువ్వు ఆ కేక పెట్టేటప్పుడు. కానీ దేవుడు ఆ కేకను వింటాడు. ప్రియమైన సంగమా, కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు, యెహోవా అగాధ స్థలాలలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ఎక్కడో లోతులో ఉన్నాడు, ఎక్కడో లోయలో పడిపోయి ఉంటాడు. ఎక్కడో మన ఆత్మీయ స్థితి అలాగే ఉంటుంది, మన వ్యాధి బాధలు కూడా అలాగే ఉంటుంది. ఎవరన్నా వచ్చి పైకి వెళ్తే బాగుండును, ఇప్పటికిప్పుడు ఒక అద్భుతం జరిగిపోతే బాగుండు, ఇప్పటికిప్పుడు ఒక మెలకువ జరిగిపోవాలి, సూచక్రియ జరిగిపోవాలి అని అనుకుంటూ ఉంటాం. అప్పుడే ఇటువంటి కేక హృదయంలో నుండి వస్తూ ఉంటుంది. 2వ వచనంలో అంటున్నాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకింపు. ఒక విశ్వాస చేయవలసిన ప్రార్థన, ప్రభువా నా ప్రార్థన ఆలకింపు. ఎవరు వింటారు? దేవుడు మాత్రం ఆలకిస్తాడు. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆత్మధ్వని వినమంటాడు. చెవియొగ్గి అంటున్నాడు. పరలోకంలో ఉన్న దేవా నీ చెవియొగ్గి నా ఆత్మధ్వని వినుము. నా ఆత్మధ్వని విను తండ్రి, నా ఘోషను ఆలకించు, నా బాధను చూడు అని కీర్తనకారుడు చెప్తూ ఒక మాట అంటాడు 3వ వచనంలో, యెహోవా నీవు దోషములని కనిపెట్టి చూసినట్లా ప్రభువా ఎవరు ఇవ్వగలడు? ప్రభా నీవు దోషంలను కనిపెట్టి చూస్తే ప్రభా ఎవరు నిలవగలడు? ఈరోజు నువ్వు నేను ఎక్కి నిలబడి ఉన్నావు. ఆయన భూతత్వంలో నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన ఎలా చూస్తే నువ్వు నేను ఇక్కడ నిలబడగలుగుతామా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అందుకనే పాత నిబంధన గ్రంథంలో లేవీకాండంలో మనం చదువుబడిన భాగం ద్వారా దేవుడు మనకు చెప్తున్నది ఏమిటంటే మన ప్రతిష్ఠిత సంపూర్ణంగా ఉండాలని అంటున్నాడు. సంపూర్ణత కావాలి అంటున్నాడు. కీర్తనకారుడు కూడా సంపూర్ణతలోనికి రావడానికి ఈ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేను అసంపూర్ణంగా ఉన్నాను, పాప జీవితంలో ఉన్నాను, ఇదిగో నన్ను రక్షించు అని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. నా దోషాన్ని నువ్వు కనిపెట్టి చూస్తే నేను నీ సన్నిధానంలో నిలవబడలేని తండ్రి అంటున్నాడు. 4వ వచనంలో అంటున్నాడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు ఏం దొరుకుతుందంటే ఆయన వద్ద నీ వద్ద క్షమాపణ దొరుకును. అయినను జనులు అంటే ఎవరు? ఆయన బిడ్డలు, నిబంధన ప్రజలు. తండ్రి తన కుమారుడు కన్నీరు పెడితే చూస్తాడండి. చిన్న బిడ్డ ఇప్పుడు నువ్వు కన్నావు, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు బిడ్డ పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడు ఆ బిడ్డ పుట్టినరోజు వచ్చింది, నువ్వేం చేస్తున్నావు? అప్పుడు తీసుకొని స్టేటస్లో పెడుతున్నావు. ఎంత సంతోషం ఉంటుంది నీకు నీ బిడ్డల పుట్టినరోజు కార్యక్రమాలు చూసుకుని కదా, ఎంత ఆనందిస్తూ ఉన్నావు కదా. ఎందుకంటే నీ బిడ్డ కాబట్టి. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అలాగే నా బిడ్డ అనుకుంటాడు, నా కుమారుడు అనుకుంటాడు. మొర్ర పెట్టినప్పుడు ఆయన జవాబిచ్చే దేవుడిగా ఆయన ఉన్నాడు. అందుకని జనులు అంటే ఎవరంటే ఆయన సంతతి, ఆయన బిడ్డలు. జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. జనులు చదువుతారండి 4వ వచనం, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. ఎవరికి ఇస్తాడు ఆయన క్షమాపణ? తన బిడ్డలకి ఇస్తాడు, తన జనులకి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంట? భయభక్తులు కలిగి జీవించడానికి. ప్రియమైన సంగమా, ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూసిఫర్ దేవుని ముఖాన్ని నిత్యం చూశాడు. ఒక కెరూబుగా ఉన్నాడు, దేవుని మహిమను చూశాడు. తన దేహం అంతా కూడా అగ్నిమయమే. కానీ అటువంటి వ్యక్తి కూడా దేవుని సన్నిధానంలో పాపం చేయగలిగాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి దేవునికి భయపడలేదు. దేవునికి భయపడలేదు కాబట్టి దేవుడు లూసిఫర్ని పరలోకంలో నుండి క్రిందకి గెంటేసాడు. దేవదూతలు కూడా దేవునికి భయపడలేదు. అందుకనే దేవుడు దేవదూతలను ఆయన కిందకి పడవేశాడు. ప్రియమైన సంగమా, ఆదాము హవ్వలు కూడా దేవునికి భయపడలేదు. వారు ఎప్పుడు దేవుణ్ణి చూశారు, దేవుని మహిమను చూశారు, దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని కుమార్తెగా ఉన్నారు. దేవునికి భయపడలేదు కాబట్టి దేవుడు వారిని ఏదైనా తోటలో నుండి బయటకు ఆయన పంపివేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, క్షమాపణ ఎప్పుడు మనకు వస్తుందో తెలుసా? మనం తప్పు చేసామని దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు, మనం చేసింది పాపము అని తెలిసినప్పుడు, అది అపవిత్రత అని తెలిసినప్పుడు, దానిని మనలో నుండి తీసివేసుకున్నప్పుడు దేవుడు మనకి క్షమాపణ అనేది ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు.
అందుకని ఈ భాగంలో అంటున్నాడు, జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రియమైన సంగమా, 5వ వచనంలో అంటున్నాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణమా ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ప్రాణమా ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నదంట. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకోవాలి. ఎవరి మాట మీద ఆశ పెట్టుకుంటున్నావు? ఉదయకాల సమయంలో మనిషి మాట మీద ఆశ పెట్టుకుంటున్నావా? దేవుడి మాట మీద ఆశ పెట్టుకోవాలి. ఒక మాట ఆయన నీకు ఇస్తూ ఉన్నాడంటే అది ఎన్నటికీ కూడా అది స్థిరమైనదే, నిలిచి ఉంటుంది. అది నీకు తోడై ఉన్నాను అనే వాగ్దానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడంటే ఆయన నీకు తోడై ఉంటాడు. ప్రియమైన సంగమా, కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అన్నాడు. 7వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాం, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఏం దొరుకుతుందంటే యెహోవా యొద్ద కృప దొరుకుతుందంట. కృప అనేది అర్హత లేని వారికి ఇవ్వబడేదండి, అయోగ్యులకి ఇవ్వబడేది. యెహోవా యొద్ద కృప దొరుకుతుందంట. ఆయన యొక్క సంపూర్ణ విమోచన అంటే ఏంటో తెలుసా? ఇక్కడ వాడబడిన పదం పెరుగుతని వాడబడింది. విమోచన, ర్యాన్సమ్ అంట. ఒక వ్యక్తిని ఎవరైనా బంధించారనుకోండి, కొంత డబ్బు డిమాండ్ చేస్తారు. ఆ వ్యక్తిని విడిచిపెట్టాలంటే మాకు ఇంత ధనం కావాలని అడిగారు అనుకోండి. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ ధనాన్ని తీసుకొని ఆ కిడ్నాపర్స్ ఇస్తాడో ఆ వ్యక్తిని వారు విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. ఈ ఇవ్వబడిన ధనాన్ని ఏమంటారు తెలుసా? ర్యాన్సమ్ అంటారు, విమోచన ప్రయోజనం అంటారు. ఇప్పుడు దేవుడు మనకి విమోచన ప్రయోజనాన్ని ఎలా ఇస్తున్నాడు? క్రీస్తు యొక్క రక్తాన్ని మనకి విమోచన ప్రయోజనాన్ని అనుగ్రహించి పాపములకు అమ్మబడిన మనల్ని దేవుడు అపవాదు నుండి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన యొక్క సంపూర్ణ విమోచన, డెలివరెన్స్ అనమాట. డెలివరెన్స్, విమోచన, కంప్లీట్గా రిడెంప్షన్. అది నీకు విడుదలనిస్తాడంట. భారతదేశం 1947లో స్వాతంత్రం పొందుకుంది. కానీ మనకి ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చిందో అప్పుడు మాత్రమే మన దేశం సర్వసత్తాక దేశంగా మారింది. అప్పటి వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు మన మీద ఉంటూనే ఉన్నారు, అధికారాన్ని చలాయిస్తూనే ఉన్నారు. కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఒక ఇండిపెండెంట్ కంట్రీగా, సంపూర్ణ ఒక రిపబ్లిక్గా ఇండియా మారగలిగింది. ఇక్కడ మనకి దేవుడు అంట ఆ రీతిగా పాపం నుండి మనకి సంపూర్ణ విమోచన అనుగ్రహిస్తున్నాడంట, క్షమాపణ అనుగ్రహిస్తున్నాడంట. 8వ వచనం అంటాడు, ఇశ్రాయేలీయుల దోషములన్నింటిలో నుండి ఆయన వారిని విమోచించును. ఇశ్రాయేలీయుల దోషములన్నింటిలో నుండి ఆయన వారిని విమోచించును. నువ్వు నేను దేవుని ఇశ్రాయేలుగా ఉన్నాం. నూతన సంఘం అనబడిన నూతన ఇశ్రాయేలీగా నువ్వు నేను ఉన్నాం. నీ కొరకు నా కొరకు దేవుడు తన ప్రియకుమారుని కల్వరి శిలువ మీద బలియాగంగా అర్పించాడు. ప్రియమైన సంగమా, దేవుడు మనకి ఇంత గొప్ప భాగ్యాన్ని వేస్తున్నాడు. ఒక పాపి చేస్తున్న ప్రార్థనకు దేవుడు క్షమాపణ ఇస్తున్నాడు. క్షమాపణ ఇచ్చిన తర్వాత పాపి దేవుడికి కృతజ్ఞత చూపిస్తూ ఆ మాటలు పలుకుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? నీ పాపం క్షమించబడిందా? నువ్వు దేవుని సన్నిధానంలో నీ పాపం కొరకు గోజాడావా? క్షమించమని అడిగావా? నువ్వు క్షమాపణ పొందుకున్నావా? క్షమాపణ పొందుకుంటే నువ్వు తిరిగి దేవునికి కృతజ్ఞతలు చెల్లించావా? ఆ రీతిగా చేయకపోతే ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఆ కార్యాన్ని చేయలేదు. యోహాను సువార్తను మనం చదువుకుంటే 16వ అధ్యాయం చదువుదాం. 23 నుంచి 27వ వచనం వరకు మనం చదువుతూ ఉన్న సందర్భంలో యేసు ప్రభువు అంటున్నాడు 23వ వచనంలో, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడిగారు? మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏ దినమున అంటే అది ఆ దినమున అని అంటూ ఉన్నాడు. 22వ వచనాన్ని చూస్తే, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచాను అంటున్నాడు. ఆయన పునరుత్థానుడైన తర్వాత వారిని మరలా చూచాడు ఆయన. అందుకే అంటాడు, మిమ్మల్ని మరలా చూచేదను, అప్పుడు మీ హృదయం ఏంటంటే సంతోషించును. మీ సంతోషంని ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. నీ హృదయంలో సంతోషం రావాలంటే నీ కొరకు తన ప్రాణాలను పెట్టిన ఆ క్రీస్తుని నీ కొరకు మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడైన యేసు ప్రభువుని నువ్వు ఎరిగి ఉండాలి. నీ హృదయంలో ఆయన కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు సంతోషిస్తావని యేసు ప్రభు ఇక్కడ చెప్తుంటున్నాడు. 23వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు, మీరు తండ్రిని నా పేరట ఏమీ అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇంతవరకు మీరు నన్ను ఏం అడగలేదు, ఇక నుండి మీరు అడగండి అంటున్నాడు. తండ్రిని అడగండి, యేసు నామములో అనుగ్రహించి తండ్రి అని అడగండి, దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి శిష్యులకు ఒక వాగ్దానాన్ని ఇస్తూ అంటున్నాడు. 24వ వచనంలో, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము
పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరకను. పరిపూర్ణమగినట్లు అడగాలంట సంతోషాన్ని. ప్రియమైన సంగమా, ఇక్కడ పరిపూర్ణము అనే పదానికి ఏమని వాడబడుతుందంటే ప్లెరోవో అనే పదం వాడబడుతుంది. ప్లెరోవో అంటే అర్థం ఏంటంటే, ఒక గిన్నె తీసుకుందాం లేదా ఒక బిందె తీసుకుందాం, బిందె నిండా నీళ్లు నింపేయడం, బిందె నిండా నీళ్లు నింపేయడం అనమాట. బిందె నిండా నీళ్ళు నింపాడు. మనం యోహాను సువార్త మనం చదువుతున్న సందర్భంలో 2వ అధ్యాయంలో 5-7 వచనాలు మనం చదువుతున్న సందర్భంలో 7వ వచనం అక్కడ చదవండి. యోహాను 2:7. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారంట. ఆ 6 రాతి బాణలని నీళ్ళతో నింపమని ప్రభు చెప్తే ఆ సేవకులు ఏం చేస్తున్నారు? అంచుల మట్టుకు నింపారంటారు. అంచులంటే కింద నుంచి పై వరకు నిండాలి పాత్ర. ప్రియమైన సంగమా, పరిపూర్ణత అంటే అది కీర్తన 23:5 అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ సంతోషం గిన్నె నిండా పొంగి పొరలాలి. నీ హృదయం గిన్నె నిండా నీ సంతోషం పొంగి పొరలాలంటే ఎలా పొంగి పొరుతుంది? నీ దుఃఖం ఎలా సంతోషంగా మారుతుంది? ఒక్కటే, నువ్వు పునరుత్థానుడని యేసుని చూసినప్పుడు ఎప్పుడు చూడగలుగుతావు? నువ్వు పునరుత్థానుడని యేసునంటే నీ హృదయంలో ఆ పాపాన్ని తీసి బయటపడవేయాలి, శాపగ్రస్తమైనది తీసి బయటపడవేయాలి, వ్యసనాలు తీసి బయటపడవేయాలి. ప్రభు సన్నిధానంలో నువ్వు క్షమాపణ అడగాలి. ఆయన యొక్క క్షమాపణ దొరుకుతుందంట. సంపూర్ణ విమోచన అనే పదానికి హెబ్రీ బైబిల్లో అబండెన్స్ అని మాట్లాడకూడదు, సమృద్ధిగా అంట, ఓవర్ఫ్లో అనమాట. నా గిన్నె నిండి పొందుతున్నారు. ఆ మాట ప్రకారము క్షమాపణ కూడా దేవుడు సమృద్ధికి ఇస్తాడంట, విమోచనను కూడా దేవుడు సమృద్ధికి ఇస్తాడంట. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటో తెలుసా? పరిపూర్ణమైన సంతోషం కావాలంటే ముందు నువ్వు పరిపూర్ణంగా క్షమించబడాలి. పరిపూర్ణత అనేది నీ క్షమాపణలో ఉండాలి. ఈరోజు నీలో ఆ యొక్క అనుభవం ఉందా? పరిపూర్ణంగా దేవుని నుండి క్షమాపణ పొందుకున్నావా? సమృద్ధిగా నువ్వు క్షమించబడ్డావా? సమృద్ధిగా క్షమాపణ దొరికిందా నీకు దేవుని సన్నిధానంలో? ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనల్ని ఈ చిన్న ప్రశ్న వేస్తూ ఉన్నాడు. లింట్లో 26వ దినాన్న నువ్వే నిర్ణయం తీసుకుంటూ ఉన్నావు? అదే గత జీవితం. ఆలయం నుంచి బయటకు వెళ్ళిపోతే అవే అలవాటు. ఎవరు చూడరు, ఎవరు తెలియదులే, చూడరులే అనుకుంటాం. కానీ దేవుడి సమస్తాన్ని ఆయన భూతద్దంలో పెట్టి చూస్తాడన్న సంగతి మనం మర్చిపోతున్నాం. ఆ విషయాన్ని మర్చిపోవద్దని చెప్తున్నాడు. మనం సంపూర్ణంగా దేవుడిని ఏమడిగినా మనకి ఇవ్వాలంటే మనము చేయవలసిన పని మన పాపములకు సంపూర్ణ క్షమాపణ పొందుకోవాలి. శాపగ్రస్తమైన దాన్ని మన హృదయంలో నుంచి తీసి బయట పడవలసి అగ్నితో కాల్చివేయాలి. దాన్ని నరకపు అగ్నితో ఆ పాపాన్ని నువ్వు కాల్చివేయాలి. అప్పుడే నువ్వు దేవుని బిడ్డగా ఉండగలుగుతావు. లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉండలేవు. దేవుని రాజ్యం నువ్వు చేరలేవు. ప్రియమైన సంగమా, ఈరోజు మీకు ఒక సహోదరుడిగా మీకు ఈ మాటను నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే దినాల్లో మనం దేవుడిని చూడాలి. సంపూర్ణ సంతోషాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనలో ఉన్న పాపాన్ని అగ్నితో దహించేయాలి. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.